ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని మహాకృప చేత మీరందరూ కూడా మనమందరం కూడా క్షేమము కలిగి ఉన్నాం. అందుకొరకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాం. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. గుడ్ ఫ్రైడే అనే సందర్భంలో మనం వింటున్నాము. ఈ యొక్క పండుగ కార్యక్రమాల్లో వింటున్నాము కనుక ప్రభువుని గురించి తెలుసుకునుట మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది. కనుక సేవకులు అనేక మంది భక్తులు ఈ యొక్క వాక్యాన్ని గురించి వివరిస్తూ ఉంటారు. వివరించే కొలది కొత్తదనాన్ని దానిలో నుంచి మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, యేసయ్యా నీకు వందనాలు నాయనా. ఈ యొక్క సమయంలో మరొకసారి నీ పాదముల సన్నిధికి వచ్చి నీ వర్తమానం అందించడానికి నాకు సహాయపడినందుకు నీకు వందనాలు దేవా. దయగలిగిన తండ్రి, ఆటంకాలు మీరు తొలగజేస్తున్నందుకు నీ స్తోత్రాలు నైనా. వర్తమానం అందించబోతున్నాను. నీ ఆత్మతో నన్ను అభిషేకించి శత్రువు నన్ను ముట్టకుండా కాపాడండి. నా పెదవులు, స్వరము, నాలుక చక్కగా నైనా ఉపయోగపడినట్లుగాను నైనా వాటిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. లేని మాటలు నేను కల్పించకుండా, ఉన్న మాటలు తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లు యథార్థంగా నీ మాటలే పలకడానికి నాకు సహాయం చేయమని ఈ యొక్క మాటలు వింటున్న అనేక మంది ప్రభువా అయా ఆశీర్వదించబడినట్లుగా నీ కృప దాచేయమని ప్రభుని యేసుక్రీస్తు నామమున వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ యొక్క లేఖన భాగములో నుండి ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మంచికి ఒక మాదిరిగా ఉంటారు. కొంతమందిని మనం చూస్తాం. కనుక లోకానికి, లోకస్తులందరికీ, లోకములో ఉన్న ప్రతి మనిషికి కూడా యేసుక్రీస్తు వారు ఒక మాదిరి. అంచేత ఆ మాదిరి ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలియచేయబోతున్నాను. ఆ మాదిరిలో మనం అందరూ కూడా నడుచుకోవాలి ఏమండి. అంచేత యేసుక్రీస్తు వారిని గురిపెట్టి మనం చూడాలి. ఎందుకంటే ఆయనలో నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం దేవునికి తగినట్లుగా జీవించగలం, పరలోక రాజ్యంలో మనం చేరగలం. అందుకని అపోస్తుడైనటువంటి పేతురు గారు చెదిరిపోయిన సంఘాలకు ఈయన ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను బహుగా హింసించాడు. నీరో చక్రవర్తి ప్రార్థనలు చేయకుండా ప్రార్థన చేసేవారిని ఆటంకపరిచి వారిని నూనె గొడ్డల వరకు చుట్టి వారి సభా ప్రాంగణంలో స్తంభాలకు కట్టేశారు. వారికి నిప్పంటించారు. ఆ వెలుగులో వారు సభలు నిర్వహించేవారు, సంతోషించేవారు, ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఉత్సాహించేవారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసినందువలన, యేసు ప్రభుని నమ్ముకున్నందువలన. చూసారా, వారి సిద్ధాంతాలకు వ్యతిరేకముగా ప్రభువు చెప్పినందువలన ఏమండి. అందుకని ఆయన నమ్మినటువంటి వారిని ఇలాగున హింసించారు. దుప్పి తోళల్లో వాళ్ళని పెట్టి కుట్టేసి మలమల కాలుతున్నటువంటి ఎండలో పడేసేవాళ్ళు. ఆ ఎండకు ఆ దుప్పి తోళ్ళు బిగుసుకుపోయి వారి ఎముకలు పట ఇరిగిపోయాయి, చచ్చిపోయేవాళ్ళు. కొంతమందిని సిమెంట్ బస్తాల్లో వేసి దానిలో సిమెంట్ పోసి వీరిని దాంట్లో కూర్చోబెట్టి సముద్రంలో తీసుకెళ్ళి నడి సముద్రంలో పాడేసేవాళ్ళు. ఆ సిమెంటు ఆ నీటికి బిగుసుకుపోయి చచ్చిపోయేవాళ్ళు. సింహాలు బోన్లో వేసేవాళ్ళు వీళ్ళని వాటికి ఆహారంగా. ఎందుకనంటే ప్రభువుని నమ్ముకున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని. ఎంతో హింసలు కలిగినాయి.
అందుకని వాళ్ళు అనేకమైనటువంటి ప్రాంతాలకు చెదిరిపోయారు. ఏమండి, అంటే పొంతు, గలతియా, కపదోసియా, ఆసియా, బీతునియా అనే దేశములకు వారు చెదిరిపోయారంట. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వరకు మనం చూస్తాం. ఈ ప్రాంతాలకు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వారికి ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. వీరు చెదిరిపోయి వారి విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటారు, ప్రభువుని విడిచిపెట్టేస్తారు. వారికి మరి భయం కలిగినందువలన ఇక ప్రార్థన చేయరు అని చెప్పేసి అనుకొని వారిని ధైర్యపరచడానికి ఈ ఉత్తరాన్ని రాశాడు పేతురు గారు. 1వ పేతురు పత్రిక. ఏమండి, నిజమే, బాధలు కష్టాల్లో చాలామంది కూడా విశ్వాసులు వెనకాడుతూ ఉంటారు. ప్రభువుని నమ్మకుండా, ప్రభువునందు విశ్వాసాన్ని తొలగి చేసుకొని ప్రార్థనకి వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, చేసేది చేయకుండా, ఇచ్చేది ఇవ్వకోకుండా, ఏమంటే వాళ్ళు దూరముగా వెళ్ళిపోతూ ఉంటారు, ప్రభువుని మానేస్తూ ఉంటారు, ప్రార్థనకు వెళ్ళరు. చూసారా? అలాగే వీళ్ళు కూడా ఆ నీరవ చక్రవర్తి పెట్టేటువంటి బాధలకు, కష్టాలకు భరించలేక ఇతరమైన దేశాలకు వెళ్ళిపోయారు. అలా చెదిరి ఉన్నటువంటి వారికి అపోస్తుడైనటువంటి పేతురు గారు ఈ 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములు ఏమంటున్నాడంటే, మీరు మాత్రమే కాదు బాధపడింది. చూసారా? చాలామంది ఆ ఆలోచనలు, వాళ్ళ మాటలు ఎలాగుంటాయంటే, నా అంత బాధలు ఎవరు పడలేదంటారు. కష్టాలు పడేవారు, బాధలు పడేవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు వాళ్ళు ఏమంటారంటే, నా అంత బాధలు ప్రపంచంలో ఎవ్వరు పడలేదు అంటే నేనే పడుతున్నాను అంటారు వాళ్ళు. ఏమండి, అలాగా వారి మనసు అలా బాధ చెందినందువలన బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ బాధలను చూసి మరి తెలుసుకొని ఈ పత్రికను అపోస్తుడైన పేతురు గారు వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, క్రీస్తు కూడా, అంటే మీతో మీరు అక్కడే అనుకుంటున్నారేమో, బాధలు పడింది, కష్టపడింది, ఇబ్బందులు పడింది, శ్రమలు పడింది, మీరు అక్కడలేని అనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఏంటయ్యా మాదిరి అంటే, బాధపడటం. ఎవరి కోసం బాధపడ్డాడు? ఎవరి కొరకు దూషించబడ్డాడు? ఎవరి కొరకు ద్వేషించబడ్డాడు? ఎవరి కొరకు ఆయన తిట్టులు తిన్నాడు? ఎవరి కొరకు ఆయన ఉమ్మి వేయించుకున్నాడు? ఎవరి కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు? ఎవరి కొరకు చేతులు మేకులు పట్టడానికి చేతులు అప్పగించాడు? సిలువేయబడ్డానికి ఎవరిని బట్టి ఆయన సిలువేయబడ్డాడు అంటే, మన కొరకు. ఆయన తప్పు చేయలేదు, పాపం చేయలేదు, నేరం చేయలేదు, దొంగతనం చేయలా, మోసం చేయలా, అన్యాయం చేయలా, అక్రమాలు చేయలా, విప్లవాలు లేవదీయలా. ఏమండి, ఎవ్వరికి ఎటువంటి హాని కలిగించలేదు. కానీ బాధపడ్డాడు అంటే ఆ బాధ ఎవరి కోసం అంటే, నీ కోసం, నా కోసమే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషుల కోసం. చూసారు? ఎవరైనా పడతారా బాధ? ఎవరి బాధలు వాళ్ళే పడతారు, కానీ ఒకరి బాధలు ఒకరు పడరు. వాళ్ళు చేసిన నేరం వీళ్ళ మీద వేసుకోవడానికి ఇష్టపడరు. ఏమండి, అది ఎవరు చేశారు అంటే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన మనందరి కొరకు బాధపడటానికి మాత్రమే ఈ లోకంలోనికి పంపించబడ్డాడు, బాధలు అనుభవించడానికి. ఏమండి, మన తరపున మన బాధలన్నిటినీ కూడా ఆయన మీద వేసుకొని ఆ బాధలకు తగిన శిక్ష ఆయన అనుభవించడానికి ఆయన మన కొరకు బాధపడటానికి లోకంలోనికి వచ్చాడు. ఇది ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు బాధలు అనుభవించాడు. ఆయన కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, విమర్శించారు, హేళన చేశారు. ఏమండి, క్రైస్తవ నామకార్థ క్రైస్తవులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఏమండి, ప్రధాన యాజకులు అందరూ కూడా, తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయన అవమానపరిచారు, మాటలతో బాధపరిచారు, ఆయుధాలతో బాధపరిచారు, మేకులతో బాధపరిచారు, మనలో కిరీటం పెట్టి బాధపరిచారు. చూస్తారా? ఈ బాధలన్నీ కూడా ఎవరి కోసం బాధలు అనుభవించాడంటే మనందరి కోసమే. మన కొరకు ఆయన బాధలు అనుభవించాడు. బాధపడి
మీరు కూడా తన అడుగు జాడలను బట్టి నడుచుకోవాలి అని మనందరి కొరకు ఆయన బాధపడి మీరు కూడా ఇలాగే బాధలు అనుభవించాలి అని బాధపడి చూపించాడు. చూడండి, ఒక నాట్యం చేసే వ్యక్తి కానీ తను నాట్యం చేసి చూపెడతాడు. ఏమండి, యాక్షన్ చేసే వ్యక్తికి యాక్షన్ చేయించి చూపెడతారు, యాక్షన్ చేసి చూపెడతారు. కారణం ఏంటంటే మొదట చేసినటువంటి వాడు చేసి చూపెట్టేటువంటి వాడిని బట్టి చూసేటువంటి వ్యక్తి చెయ్యాలని. అలాగే యేసుక్రీస్తు వారు కూడా బాధలు అనుభవించుకోకుండా బాధపడమని చెప్పట్లేదు. బాధలు అనుభవించి మీరు కూడా నాలాగా బాధపడండి. అంటే కావాలని కాదు, నేరం చేసి కాదు. నేరం చేసి కొంతమంది బాధపడతారు, తప్పులు చేసి కొంతమంది శిక్షలు అనుభవిస్తారు, అది సహజం. కానీ ఏ నేరం చేయకుండా, ఏ పాపం చేయకుండా ఉచితంగా అన్యాయంగా ఎవరు బాధలు అనుభవిస్తారు? యేసు ప్రభువారు అలా అన్యాయంగా బాధపరచబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే బాధలు అనుభవించవలసినటువంటి మన బాధలు ఆయన మీద వేసుకున్నాడంట. అంటే నేరం చేసింది నువ్వు, నీ నేరానికి శిక్షను అనుభవించాలి. కానీ నీ నేరాన్ని ఆయన మీద వేసుకొని ఆ బాధ ఆయన అనుభవించాడంట. అలాగే బాధపడి చూపించి మీరు కూడా తన అడుగు జాడలను బట్టి నడుచుకొనున్నట్లు మాదిరి ఉంచిపోయాడంట. మాదిరి ఏమండి, అలా నడుచుకోవాలని యేసుక్రీస్తు కూడా బాధలు అనుభవించి ఆ బాధల మార్గంలో మీరు కూడా నడవాలని చెప్పాడు. అంటే మనం ఏం చేయాలంటే బాధలు అనుభవించాలి. ఏమండి, కావాలని కాదు, కావాలని నీ శరీరం కోసుకోవటం కాదు, కొరడాలతో కొట్టుకోవటం కాదు, లేకపోతే కావాలని బాధ తెచ్చుకొని ఏమండి బాధపడటం కాదు. ఎలాగంటే యేసు నామములో విశ్వాసం ఉంచినటువంటి నీవు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, ఆయన నామం నిమిత్తం శ్రమ కలుగుద్ది, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, ఆర్థిక పరిస్థితులు కలుగుతాయి, అనారోగ్యత కలుగుతుంది, ఏమండి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆ పరిస్థితుల్లో అన్నిటినీ కూడా ఓర్చుకొని ఈ మార్గమును విడిచిపెట్టుకోకుండా, ఈ త్రోవలోంచి తొలగిపోకుండా, ప్రభుని విడిచిపెట్టుకోకుండా ఈ మార్గములోనే కొనసాగుతూ ప్రభుని చేరుకోవాలి. ఈ శ్రమను అనుభవించాలి. అంతేగాని ప్రభుని నమ్మిన తర్వాత, బాప్టిసం తీసుకున్న తర్వాత నాకు బాధలు ఎక్కువైపోయినాయి అందుకనే ప్రార్థన మానేశానంటారు కొంతమంది. అలాంటిది ఎప్పుడు కూడా నువ్వు అనకూడదు. బాధలు బాప్టిసం తీసుకున్న తర్వాత ఏమండి శ్రమ నీకు వస్తుంది. ప్రభుని నమ్మిన తర్వాత నీకు శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటిని కూడా నువ్వు ఓర్చుకోవాలి. కొంతమంది అపోహ ఎలా ఉంటుందంటే యేసు ప్రభుని నమ్ముకుంటే బాధలు ఏమి రావు అంటారు. బాధలు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత బాధలు వస్తాయి. ఆ బాధలన్నిటినీ కూడా నువ్వు సహించాలి, అవమానం సహించాలి. ఎవరన్నా దూషించినా, హింసించినా, అవమానపరిచినా, హేళన చేసినా, ఎక్కిరించినా, తిరస్కరించినా, నువ్వు మా ఇంట్లో వద్దు అని చెప్పేసి అన్నప్పటికీ నిన్ను నీ మతంలోంచి నేను తోసివేసిన, నీ కులంలోంచి నిన్ను తోసివేసిన, నిన్ను తిరస్కరించిన యేసు ప్రభును మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ బాధలు అనుభవిస్తేనే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ బాధలు అనుభవిస్తానే నీవు ప్రభుని వెంబడించాలి, ప్రభువుకు మహిమార్థంగా బ్రతకాలి, ఆయనకి సాక్షిగా నిలబడాలి. ఇంకా నువ్వు సువార్థకుడిగాను ఉండాలి, సేవకుడిగాను ఉండాలి. ఇది ఆయన మాదిరిని నువ్వు నేర్చుకొని అనుసరించడం. అపోస్తుడైన పేతురు గారు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో అంటాడు. ఏమంటాడంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి అన్నాడు. సరే, క్రైస్తవులకు చెప్తున్నాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టే దేవుని మహిమపరచాలంట. అంటే క్రైస్తవుడు అయితే బాధలు వస్తాయి, ఇక ఏమి సందేహం లేదు. నువ్వు నిలబడితే ధన్యుడు, నిలబడకపోతే నీ అంత దురదృష్టవంతుడు ఉన్నాడు.
పాతాళములో ధనవంతుడు మహాయాతన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ బాధ ఎలాంటిదంటే అది శాశ్వతం. బ్రతికి ఉండగానే ఇక బాధపడటం, జీవితకాలం అంతకి అక్కడే, బయటికి రాడు. అది శాశ్వతమైన బాధ. ఈ లోకంలో బాధపడితే ఏమండి ఒక 70-80 సంవత్సరాలు బాధపడతావేమో. కానీ ప్రభుని నమ్ముకోకుండా, ప్రభు మార్గంలో నడవకోకుండా చనిపోయినట్లయితే ఏమండి శాశ్వత కాలం, యుగాలు కూడా బాధపడతావు నరకాగ్నిలో. అదంతా ఎందుకు? భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తు కొరకు కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు నువ్వు బాధపడితే నువ్వు ధన్యుడు, నువ్వు ఆశీర్వదించబడతావు, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు, దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం దగ్గర నిలబడతావు, ఆ క్రీస్తు యొక్క సింహాసనం మీద కూర్చుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుచేత ఆ క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడకూడదు. ఏమండి, నువ్వు పేదవాడు అని చెప్పేసి అవమానపరుస్తున్నారా? సిగ్గుపడుతున్నావా? బాధపడొద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నందువలన ఇదిగో ఇతనికి ఏమీ లేదు అని చెప్పేసి ఎక్కిరిస్తున్నారా? ప్రభు నమ్ముకున్నందువలన ఏం సంపాదించావు, ఏం కోట్లు సంపాదించావు అని అంటున్నారా? సిగ్గుపడొద్దు. ఆ పేరును బట్టే దేవుని మహిమపరచు. దావీదు అన్నందుకు, లేకపోతే మరి సొలొమోను అన్నందుకు, యాకోబు అన్నందుకు, ఏమండి పేర్లు బట్టి క్రైస్తవుడు అని చెప్పేసి పిలిపించుకోవటానికి సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడొద్దు. సిగ్గుపడే పని కాదు ఇది, అవమానపరిచే పని కాదు ఇది, నువ్వు తలదించుకునేటువంటి తలదించుకుని మరి చేసేటువంటి పని కాదు ఇది, తల ఎత్తుకొని జీవించేటువంటి పని ఇది. క్రైస్తవుడు అయినందుకు తల ఎత్తుకొని జీవించు, ధైర్యంగా సగర్వంగా నేను క్రైస్తవుడిని అని చెప్పి ధైర్యంగా బ్రతుకు. కారణం ఏంటి అంటే ఏమండి నీవు దేవుని వాడబారిన మహిమ కిరీటం పొందుకుంటావు. సిగ్గుపడద్దు. నేను సిగ్గుపరిచే పని కాదు ఇది. ఏమండి నేరం చేసిన వాడు సిగ్గుపడతాడు, తప్పు చేసిన వాడు సిగ్గుపడతాడు, ఏమండి పాపం చేసిన వాడు సిగ్గుపడతాడు, అతడు నరకానికి, నాశనానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. అది సిగ్గు. కనుక నువ్వు సిగ్గుపడవు, నువ్వు పరలోక రాజ్యంలో చేరుతావు. అందుకని బాధ అనుభవిస్తే ఆ పేరుని బట్టే దేవుని మహిమపరచు. క్రైస్తవుడు కానీ పిలువబడు, క్రైస్తవుడు కానీ చెప్పుకో, క్రైస్తవుడు కానీ అవమానపరచబడు. ఏమండి ఇది నేను సిగ్గుపరచదు, ఎన్నడూ సిగ్గుపరచదు. అంచేత పేతురు గారు అంటున్నాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టే దేవుని మహిమపరచాలి. ఆ పేరుని బట్టే దేవునికి మహిమ వస్తుందంట. బహిరంగంగా క్రైస్తవుడు అని చెప్పి చెప్పుకో, బహిరంగంగా నేను ప్రార్థనా పరుడిని, యేసుక్రీస్తు వారు నా ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు అని చెప్పి చెప్పుకో, దేవునికి మహిమ కలుగుద్ది. నిజంగా క్రైస్తవుడు అంటేనే బాధపడాలి. బాధ లేని వాడు క్రైస్తవుడు కాదు, బాధ అనుభవించిన వాడు క్రైస్తవుడు. ఏమండి ఒక ఆయుధం కనుక తయారు కావాలి అంటే ఆ యొక్క ఇనప ముక్క కొలిములో కాలాలి. కాలితే కానీ దానిలో ఉన్నటువంటి టెంపర్ అంతా కూడా పోయి ఏమండి ఆ గట్టితనం అనేది పోయి మెతకదనంగా అయిపోయి ఒక ఆయుధంగా తయారు కాగలదు. అలాగే ప్రభునందు ప్రియులారా, నిన్ను ఆయుధంగా చేయటానికే దేవుడు శ్రమలో నిన్ను ఒక్కోసారి పరిశోధన చేస్తాడు, పరీక్ష చేస్తాడు. ఈ పరీక్షలో నువ్వు నిలబడాలి. నిన్ను అవమానపరిచేవాళ్ళు, ఎక్కిరించేవారు, హేళన చేసేవారు, దూషించేవారు, తిరస్కరించేటువంటి వారు, ఏమంటే అన్యాయంగా నిన్ను కొట్టేవారు, తిట్టేవారు అనేక మందిగా ఉంటారు. భయపడొద్దు. ప్రభునందు ప్రియులారా, నువ్వు ఒక మంచి సాధనం కాబోతున్నావు, దేవునికి మహిమార్థంగా నువ్వు వాడబడబోతున్నావు, దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు, దేవుని యొక్క మహిమకరముగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. అందుచేత ఆ దేవుని మీద నువ్వు దృష్టి పెట్టి ఆయన మాట మీద లక్ష్యం ఉంచి ఆయన మాట నెరవేర్చడానికి ఎప్పుడు కూడా నువ్వు సంసిద్ధురాలుగా ఉండాలి. నీ ఇంట్లో ఎవరన్నా హింసిస్తున్నారా ప్రార్థనకి వెళ్ళినందుకు? నీ కులములో ఎవరన్నా నేను అవమానపరుస్తున్నారా? లేక నీ భార్య నేను అవమానపరుస్తుందా? నీ భర్త నేను అవమానపరుస్తున్నాడా? ఏంటి కనుక భయపడొద్దు, సిగ్గుపడొద్దు, ఓర్చుకోండి, సహించండి, ఎన్ని అన్నా ఓర్చుకోండి, తలదించుకోండి. ఆఖరికి విజయం నీదే. ఆశీర్వదించబడతాను, దీవించబడతావు, అభివృద్ధి పడతావు. దేవుడు నిన్ను తలగా చేస్తాడు. భూమిని విడిచిన తర్వాత పరలోక రాజ్యం నీదే. అందుకని సిగ్గుపడొద్దు. ఇది సిగ్గుపడేటువంటి పని కాదు.
అంచేత దేవుని యొక్క వాక్యములో అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనములో అంటాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను వెడబాపు వాడెవడు అంటాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను వెడబాపేవాడు ఎవడు అంటున్నాడు. ఎవడు అంటే ఏమండి? శ్రమ, కష్టము, దుఃఖము, హింస, ఉపద్రవం, వస్త్రహీనత ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలాగా ఉండి నిన్ను క్రీస్తు యొక్క ప్రేమలో నుండి ఏమండి నిన్ను తీసివేయటానికి, నిన్ను తొలగించడానికి, ఆయన మీద నీకు ప్రేమ లేకుండా చేయటానికి, ఆయన సన్నిధికి వెళ్లకుండా, ఆయన పని చేయకుండా, ఆయన పరిచారకురాలుగా ఉండకుండా ఇవన్నీ కూడా నేను దూరం చేయడానికి చూస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా. అందుకంటున్నాడు ఏమండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను వెడబాపు వాడెవడు? శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను వెడబాపునా అంటాడు. అంటే ప్రశ్న, ఈ వెడబాపుతాయా? ఏమండి, దేవుని చిత్తము నెరవేర్చుకోకుండా యేసుక్రీస్తుని ఏది కూడా ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఆయన రాళ్ళబెట్టి కొట్టి చంపేద్దాం అనుకున్నారు సిలువ ఎక్కకోకుండా. ఏమండి, సాతానుడు చెప్పాడు ఆయన ఉపవాసం ఉన్న దినాల్లో, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలాగున్నట్టుగా చెయ్యి అని చెప్పేసి అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసి యేసయ్య సిలువ కార్యక్రమం చేయకుండా చేయాలని చెప్పి చూశాడు. వాడి వల్ల కాల. ప్రభు అన్నాడు, నా తండ్రి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని చెప్పి బుద్ధి చెప్పాడు వాక్యంతో. ప్రభునందు ప్రియులారా, అలాగే ఆర్థిక పరిస్థితులు నీకు కలిగినప్పుడు ఏంటి ప్రార్థన? ఇక ఎందుకు యేసు ప్రభు వారు నాకేమీ కూడా మేలు కలగలేదు కనుక నాకు అవసరం లేదు అని చెప్పి నువ్వు తెలుసుకొని ఉంచొద్దు. ఆర్థిక పరిస్థితుల్లో ఆకలిగా ఉన్నప్పుడు ఏమండి, క్రీస్తు ప్రేమ నుండి నువ్వు తొలగిపోవద్దు, ఆయన విశ్వాసం నుంచి తొలగిపోవద్దు, ఆయన మీద నీకు ఉన్నటువంటి అభిమానం తొలగిపోకుండా చూసుకో, దీవించబడతావు. ఏమండి, జీవ కిరీటాన్ని పొందుతావు, మహిమ కిరీటాన్ని పొందుతావు, అతిశయ కిరీటం పొందుతావు. అంచేత క్రీస్తు ప్రేమ నుండి నిన్ను తొలగజేయటానికి ఏమండి శ్రమలు వస్తాయి, బాధ వస్తుంది, హింస కలుగుద్ది, కరువులు వస్తాయి, వస్త్రహీనత కలుగుద్ది, బట్టలు లేకుండా ఉంటావు, బాధపడతావు, ఉపద్రవాల్లో పడిపోతావు, కరువు వచ్చేస్తుంది, ఏంటి రోగాలు వచ్చేస్తాయి. వీటన్నిటిని కూడా కలిగినప్పుడు ఎన్నడూ కూడా ప్రభుని దూషించడం కానీ, ద్వేషించడం కానీ, అవమానపరచడం కానీ, హేళన చేయడం కానీ, ఏమండి ప్రభుని ఇక నాకు అవసరం లేదు నేను ప్రార్థన మానేస్తున్నానని కానీ ఎప్పుడు కూడా నువ్వు అనవద్దు. అలా అంటే ఓడిపోయినట్టే. ఏమండి, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏది అంటే ఎన్ని వచ్చినా కానీ, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, హింస కలిగిన, వస్త్రహీనత కలిగిన, ఉపద్రవమైన, ఖడ్గం వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధులు కలిగిన, అది తగ్గకపోయినా ఏమండి క్రీస్తులో నిలబడితే అది ప్రేమ. అంటే ప్రేమ, క్రీస్తు ప్రేమ సామాన్యంగా ఓడిపోయేది కాదు. ఏమండి అన్నిటిలో కూడా అన్నిటిని సహించుకొని ఓర్చుకొని ప్రభు కొరకు నిలబడగలిగిందే దేవుని ప్రేమ. ఎంతమంది క్రైస్తవులను చూస్తాం, సేవకులను చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ప్రభుని నమ్మినందుకు ఎంతోమంది అవమానపరుస్తున్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు. హేళనాస్పదమైనటువంటి మాటలు సహించి ఎంత కొట్టినా, తిట్టినా, హింసించినా, రోగం వచ్చినా, తగ్గకపోయినా ఏమండి ప్రభుని వెంబడిస్తూ ప్రభు సేవ చేస్తున్నారు సేవకులు. విశ్వాసులు ప్రభు సన్నిధిలో ఉంటున్నారు, సంఘంలో నమ్మకంగా ఉంటున్నారు, తొలగిపోకుండా ఉంటున్నారు. ఏమండి నమ్మకమైనటువంటి దేవుణ్ణి ప్రేమించే, యేసయ్యను ప్రేమించేటువంటి ప్రేమికులండి. ప్రియ సోదరి సహోదరుడా, ఇలాంటి వారిలో నువ్వు ఉండాలి. కష్టం వచ్చింది కదా అని తొలగిపోవద్దు, బట్టలు లేవు కదా అని చెప్పి నువ్వు బాధపడవద్దు. ఓ సహోదరుడు చర్చిలోనికి వెళ్తున్నాడంట. వెళ్తామంటే ఒక బ్యాచ్ అయిపోయింది, ఉదయకాల ఆరాధన అయిపోయింది, వాళ్ళందరూ వస్తున్నారు. ఈయన ఇంకొక మరి ఆ యొక్క వర్షిప్కి వెళ్తున్నాడు. వెళ్తా వాళ్ళని చూశాడంట, వాళ్ళందరి కాళ్ళకి బూట్లు వేసుకొని వస్తున్నారంట. ఇతనికి ఏం చెప్పులు లేవు. అప్పుడు అన్నాడంటే, ఏంటి ప్రభువా, వాళ్ళందరూ కూడా చెప్పులు వేసుకొని వస్తున్నారు, బూట్లు వేసుకొని వస్తున్నారు, కనీసం నాకు
కాళ్ళకి చెప్పులు కూడా లేవు అన్నాడంట. ఇంతలో ఇలా ముందుకు నడుచుకొని వెళుతుండగా ఆఖరికి ఒంటికాలి మీద 2 కర్రలు చేతపుచ్చుకొని నడుచుకుంటూ ఒక అతను వస్తున్నాడంట చర్చిలో నుంచి. అప్పుడు అతను చూశాడంట. అప్పుడు మనసు ఏమనిపించిందంటే, అతనికి నీకు 2 కాళ్ళన్నా ఉన్నాయి, అతనికి ఒక కాలు లేదు అని మనసు అనిపించి గద్దించి వెమ్మటి అక్కడ నిలబడి క్షమించమని ప్రభువుని కోరుకున్నాడంట. ప్రభునందు ప్రియులారా, బట్టలు లేవని బాధపడుతున్నావు ఏమండి, అసలు నీకు చొక్కా అన్న ఉన్నది, చొక్కా లేనటువంటి వాళ్ళని చూడు. నీకు ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం లేనటువంటి వాళ్ళని చూడు. ఏమండి, నీకు పూరీళ్ళు అన్న ఉంది, అసలు పూరీళ్ళు లేకోకుండా చెట్ల కింద నివాసం చేసే వాళ్ళని చూడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళకంటే నువ్వు మెరిట్ కదా. అందుకని దేవుని స్తుతించాలి, అందుకని నువ్వు దేవుని ఆరాధించాలి. విశ్వాసంలోంచి నువ్వు తొలగిపోకూడదు. ఏమండి, అంచేత క్రీస్తు ప్రేమ నుండి నువ్వు తొలగిపోకుండా చూసుకో. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఉపద్రవాలు కలుగుతాయి. ఒక్కోసారి ఉపద్రవాలు పడిపోతావు, రోగం వస్తుంది, తెగులు వస్తుంది. ఏమండి, ప్లేగ్ వ్యాధి వచ్చి కానీ, కలరా వ్యాధులు వచ్చిన కానీ, లేకపోతే కరోనా వ్యాధి వచ్చి కానీ ఎంతమంది ఏమండి క్రైస్తవులు బాధపడ్డారు. కానీ ప్రభులోంచి తొలగిపోలే వాళ్ళు, ప్రభుని అంటుకొని ఉన్నారు, ప్రభుని హత్తుకొని జీవించారు. మరణ పర్యంత వరకు కూడా ప్రభులో జీవించారు. ఎంత మంచి ప్రేమ, ఎంత మంచి విశ్వాసం అండి. అలాగే ఉండాలి. ప్రభునందు ప్రియులారా, రోగాలు వచ్చినాయని చెప్పి ప్రభుని ద్వేషించమాకండి. వ్యాధిలో పడిపోయాను, ఎందుకు నాకు ఈ బ్రతుకిక ప్రార్థనకి వెళ్ళటం ఎందుకు అని చెప్పేసి సందేహించమాకండి. బట్టలు ఉన్నా లేకపోయినా ఉన్న వాటితో సర్దుబాటు చేసుకొని ప్రభుని స్తుతించు. ఏమండి, ఒకనాడు పరలోక రాజ్యం నీదే. అక్కడ దగదగా మెరిసేటువంటి వెలుగును వస్త్రంగా ధరించుకుంటాం. దీనికన్నా అది కొన్ని వేల రెట్లు, కొన్ని లక్షల కోట్ల రెట్లు గొప్పది అది. అంచేత వస్త్రహీనతలో కూడా ప్రభుని మహిమపరచడం నేర్చుకో. రోగములో ఉండి కూడా ప్రభుని ఆరాధన చేయటం నేర్చుకో. ఏమండి, మరి అవమానములో ఉండి కూడా, ఏమండి హింసలో ఉండి కూడా ప్రభుని ఆరాధించడం నేర్చుకో. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములు అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములు ఏమంటాడంటే, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తుని గురించి చెప్తాడు. ఏమండి, అతడు దౌర్జన్యము నొందినను, బాధపడినను నోరు తెరవలేదంట. దూషించలేదు, ఎవరిని హింసించలేదు, అవమానపరచలేదు, శపించలేదు, సరిపోవాలని చెప్పి కోరలేదు. ఆయన బాధపడుతూ ఉండి కూడా బాధ పెట్టే వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమా అని చెప్పేసి అన్నాడు. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో, అలాగే హింసించే వారి ఎదుట, బాధపరిచే వారి ఎదుట, విమర్శించే వారి ఎదుట, హేళన చేసే వారి ఎదుట యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడు. ప్రభునందు సోదరి సహోదరుడా, ఎంత మౌనం. ఏమండి, అలాగే శ్రమ కలిగింది, బాధ కలిగిందా, ఏమాత్రం విసుగుదల చెందమాకు, సనగమాకు, గొనగమాకు, విమర్శించమాకు. దేవుడు నాకు ఏ మేలు చేశాడు అని చెప్పేసి అనమాకు. మౌనంగా ఉండటం నేర్చుకో. మౌనంగా అన్నిటినీ కూడా సహించుకొని ఓర్చుకొని బాధపడటం నేర్చుకో. బాధపడు, క్రీస్తు కొరకు బాధపడు, పరలోకం కొరకు బాధపడు, రక్షణ కొరకు బాధపడు, నిత్య జీవం కొరకు బాధపడు. ఇదే నీ గోల్. దీన్ని సంపాదించాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించాలి. ఇదే నీ గురి. కనుక ఈ లోకములో ప్రభు యొక్క మరి నీకు ఉంచిపోయిన మాదిరిలో నడిచి ఆయనకు మరి ఇతరులకు కూడా నువ్వు ఒక మాదిరికరముగా బాధలో కూడా నిలబడ్డాడు, వాళ్ళ నిలబడింది, నమ్మకంగా ఉన్నారు అని చెప్పి మంచి పేరు సంపాదించు. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, వర్తమానం వింటున్నటువంటి మీరు దీవించబడుతున్నారు. ఆ సంగతి నాకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా మీకు వందనాలు. అబ్రహాం గారు, మీకు యొక్క కోర్టు మరి సమస్యలు, మీ యొక్క ఉన్నటువంటి కుటుంబ సమస్యలు దేవుడు తీర్చివేస్తాడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు అన్ని వేళలా మీకు సహాయంగా ఉంటాడు. కనుక ఊర్పు గొప్ప ద్రాహ కార్యం జరగకుండా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుచేత మీకు ఏ విధమైన కీడు జరగదు, మీకు మేలు జరుగుతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి సోదరి కొరకు కూడా, భ్రమణ గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం.
మీకు మంచి ఆరోగ్యం దేవుడు కలుగజేస్తాడని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.